ఐపీఎల్ 2026 సీజన్ చాలా రసవత్తరంగా అయితే సాగుతుంది. 29 మ్యాచ్ల యుద్ధం ముగిసింది. ఐపీఎల్ 2026 ఆకాశంలో పంజాబ్ కింగ్స్ ధ్రువతారలా వెలుగుతుంటే పాయింట్ల పట్టిక మధ్యలో సెకండ్కో రంగు మారుతున్న ఓసరవెల్లిలా పోరైతే సాగుతున్నాయి. ప్రతి రన్ను ఒక సెన్సేషన్, ప్రతి వికెట్ ఒక సెలబ్రేషన్. ఇది కేవలం లీగ్ మాత్రమే కాదు, క్రికెట్ క్షేత్రంలో అసలైన ప్రళయం. అయితే హైదరాబాద్ కోటలో ఇప్పుడు సెగలు పుట్టే పోరు మొదలు కాబోతుంది. వరుసగా 2 విజయాలతో ఆరెంజ్ ఆర్మీ 4వ స్థానంలో బాగా వేసి ఉంటే, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ తమ పాత పక్కన తీర్చుకోవడానికి పటిష్టమైన ఆర్సీబీని ఓడించి అదే ఊపుతో భాగ్యనగరంలో అడుగైతే పెట్టేసింది. పాయింట్ల పట్టికలో టాప్ 4 కోసం ఇద్దరి మధ్య జరుగుతున్న ఈ మైదాన యుద్ధంలో ఎవరు నిలుస్తారు, ఎవరు గెలుస్తారు ఊపిరి బిగపెట్టండి. ఎందుకంటే ప్రతి బంతికి మతిపోయే మ్యాచ్ అయితే ఇది. అయితే ఈ మ్యాచ్ జరిగేది మంగళవారం రాత్రి 7:30 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉప్పల వేదికగా జరుగుతుంది. ఈ స్టేడియం గురించి డీటెయిల్స్ మాత్రం తెలుసుకుందాం. దీన్ని 2012లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆడియన్స్ కెపాసిటీ 55,000గా ఉంటుంది. స్క్వేర్ బౌండరీలు కొంచెం చిన్నవిగా, అంటే 63 నుంచి 66 మీటర్ల వరకు ఉంటుంది. స్ట్రైట్ బౌండరీలు 73 మీటర్లుగా ఉంటాయి. ఇక్కడ బంతి క్లియర్ అయితే మాత్రం 6 పక్కా. ఇక పిచ్ బోర్డు గురించి మాట్లాడుకుంటే, ఇది పక్కా బ్యాటింగ్ ప్యారడైజ్ పిచ్. లోకల్ క్లే మరియు సిల్ట్ కలయికతో పిచ్ గట్టిగా ఉంటుంది. బంతి బ్యాట్ మీదకు చాలా స్పష్టంగా అయితే వస్తుంది. మొదటి 4 నుండి 6 ఓవర్ల స్వింగ్కు అవకాశం ఉన్నా ఆ తర్వాత పరుగులు వరద పారడం ఖాయం. రాత్రి 8:45 నుండి డ్యూ ఫ్యాక్టర్ పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకోవడం కలిసి వచ్చే అంశమే. ఇక ఈ గ్రౌండ్ యొక్క ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిద్దాం. టోటల్గా ఇక్కడ 85 మ్యాచ్లు అయితే జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 36 గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు 48 గెలిచారు. నో రిజల్ట్గా ఒక మ్యాచ్ అయితే ఉంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టోటల్ చూసుకుంటే 286 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఉంది. లోయెస్ట్ టోటల్ చూసుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ 80 పరుగులకి ఆల్అవుట్ అయింది. అయితే ఈ సీజన్లో ఈ స్టేడియంలో ఎలా ఉండే స్టాట్స్, ఈ సీజన్లో ఇక్కడ జరిగిన మ్యాచ్ల్లో 205 రన్స్ 6 స్కోర్గా పరిగణిస్తున్నారు. చేసింగ్ చేసిన జట్లు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే డీసీ మరియు ఎస్ఆర్హెచ్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య టోటల్గా 26 మ్యాచ్లు అయితే జరిగాయి. ఎస్ఆర్హెచ్ 13 గెలిస్తే డీసీ 12 గెలిచింది. ఫలితం తేలనిది ఒకటైతే ఉంది. ఇద్దరి మధ్య రికార్డు దాదాపు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ పోరు కూడా ఖచ్చితంగా హోరావారీగా ఉండబోతుంది. ఇక ఈ గ్రౌండ్ యొక్క వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే, హైదరాబాద్లో రేపు వాతావరణం కనిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీ సెంటీగ్రేడ్ గాను, కనిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీ సెంటీగ్రేడ్గా ఉంటుంది. వర్షం పడే సూచన చూసుకుంటే పగలు 20%, రాత్రి 15% అవకాశం అయితే ఉంది. అంటే మ్యాచ్కి పెద్దగా ఆటంకం ఉండకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. హ్యూమిడిటీ లెవెల్స్ వచ్చేకి 26%గా ఉంది. ఇక లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడుకుంటే, టీవీ ప్లాట్ఫామ్స్ వచ్చి చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూడొచ్చు. అదే టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ 1లో చూడాల్సి ఉంటుంది. అలాగే డిజిటల్ మొబైల్ పరంగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ పరంగా జియో హాట్స్టార్ యాప్లో చూడొచ్చు. అది కూడా ఉచితంగా చూడొచ్చు జియో సంబంధిత రీఛార్జీలు యూజ్ చేసుకొని. ఇక ఇరువురు టీమ్స్ యొక్క ప్లేయింగ్ టోల్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడబోయే ఢిల్లీ క్యాపిటల్స్ యొక్క ప్లేయింగ్ టోల్ చాలా పటిష్టంగా అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా బెంగళూరుపై సాధించిన విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. ఆ మ్యాచ్లోని ప్రదర్శన ఆధారంగా ప్లేయర్స్ వివరాలు, ఎస్ఆర్హెచ్ పై గెలవడానికి వాళ్ళకున్న వ్యూహాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా వీళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన ప్లేయర్ కేఎల్ రాహుల్. గత మ్యాచ్లో 34 బంతుల్లో 57 పరుగులు చేసి ఆ జట్టుకి బ్యాక్ బోన్లా నిలిచాడు. క్లాసిక్ షాట్లతో పవర్ ప్లేలు ఇన్నింగ్స్ని సెట్ చేయడంలో ఇతను పెద్ద సిద్ధాస్తుడు. ఎస్ఆర్హెచ్ బౌలర్ని ఎదుర్కోవడంలో రాహుల్ ఫామ్ అత్యంత కీలకంగా మారింది. అదర్ హ్యాండ్ ఓపెనర్ పాతుమ్ నిషాంక. గత మ్యాచ్లో వీరు త్వరగా అవుట్ అయినప్పటికీ పాతుమ్ నిషాంక ప్రీవియస్ మ్యాచెస్లో మంచి బిల్డ్ అయితే చేశాడు. ఇన్నింగ్స్ ఓపెనింగ్లో అని చెప్పుకోవచ్చు. మంచి పార్ట్నర్షిప్స్ కూడా కేఎల్ రాహుల్తో ఫీల్ చేశాడు. సో ఇతను ఈసారి కీ ఫ్యాక్టర్ కానున్నాడు. అలాగే ఇంపాక్ట్ ప్లేయర్కి వచ్చిన కరుణ్ నాయర్. గత మ్యాచ్లో తొందరగా అవుట్ అయినా తన ఎక్స్పీరియన్స్ అనేది ఈ మ్యాచ్లో ఖచ్చితంగా యూటిలైజ్ అవుతుంది. ఇక తర్వాత సమీర్ రిజ్వీ మొదటి 2 మ్యాచ్ల్లో కొట్టేశాడు. లిటరల్లీ 70 పరుగులు నాటౌట్, 90 పరుగులు నాటౌట్ కూడా 2 మ్యాచ్లు గెలిపించాడు. అక్కడి నుంచి ఫామ్ అయితే కోల్పోయాడు. ఖచ్చితంగా ఇది మంచి టైం ఇతను ఫామ్లో రావాల్సిన అవసరం అయితే ఉంది. ఇక అకీబ్ నవీద్ దార్ యంగ్ టాలెంట్ అయిన ఇతను డొమెస్టిక్ ఫామ్ను ఐపీఎల్లో వికెట్ల రూపంలోకి మార్చుకోవాల్సి అయితే ఉంది. ఎందుకంటే మొదటి 2 మ్యాచ్లు ఆడాడు కానీ అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇప్పుడు ఇతని మీద అందరి దృష్టి ఖచ్చితంగా ఉండనుంది. ఇక ట్రిస్టన్ స్టాప్స్ ఆర్సీబీపై 47 బంతుల్లో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచి డీసీని గెలిపించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే ఎంపికయ్యాడు. ఒత్తిడిలో కూడా చాలా కూల్గా బ్యాటింగ్ చేస్తూ చివరి వరకు తీసుకెళ్లి మ్యాచ్ని ఫినిష్ చేయగలడని చెప్పుకోవచ్చు. ఇతను ఇప్పుడు డీసీకి అసలైన ఫినిషర్గా మారిపోయాడు. డేవిడ్ మిల్లర్ కూడా కేవలం 10 బంతుల్లోనే 22 పరుగులు చేసి పాత కిల్లర్ మిల్లర్ను గుర్తు చేశాడు.
చివరి ఓవర్లో వరుసగా 2 సిక్సర్లు బాది మ్యాచ్ని ఫినిష్ చేసిన తీరు అయితే అద్భుతం అని చెప్పుకోవచ్చు. సో ఎస్ఆర్హెచ్ డెత్ బౌలర్లకు ఇతను ఒక పెద్ద పెనుముప్పు అని చెప్పుకోవాలి. ఇక తర్వాత కెప్టెన్ అక్షర్ పటేల్ కెప్టెన్గా జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. గత మ్యాచ్లో బ్యాటింగ్లో కూడా 26 పరుగులు చేసి చిన్న ఇంజురీ కన్సర్న్ వల్ల రిటైర్ యాక్ట్గా తిరిగాడు. బట్ ఈ మ్యాచ్లో అయితే నేను అతను వస్తాడని అనుకుంటున్నా. బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీసి తన ఆల్రౌండ్ సత్తా చూపించాడు. ఇక పిచ్ కనుక స్లోగా ఉందా అక్షర్ చాలా డేంజరస్ బౌలర్గా మారిపోతాడు. కుల్దీప్ యాదవ్ మిడిల్ ఓవర్లో పరుగుల వేగాన్ని అడ్డుకోవడంలో కుల్దీప్ యాదవ్ది పాత్ర చాలా కీలకం. గత మ్యాచ్లో ఫిల్ సాల్ట్ లాంటి కీలక వికెట్లు తీసి 2 వికెట్లు పడగొట్టాడు. హైదరాబాద్ పిచ్పై ఇతని స్పిన్ మ్యాజిక్ ఖాయమని చెప్పుకోవచ్చు. లుంగి నిగిడి ఇప్పుడు డీసీ దగ్గర ఉన్న పెద్ద పేస్ అస్త్రం ఇతనే. పవర్ ప్లేలో విరాట్ కోహ్లీ వికెట్ తీసి ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు. తన ఎక్స్ట్రా బౌన్స్తో ఉప్పల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్లను ఇబ్బంది పెట్టగలడు. మెయిన్లీ ఇతను వేసే వేరియేషన్ ఆఫ్ పేస్ బౌలింగ్ అయితే ఎక్స్ట్రీమ్లీ వెరీ వెల్ అని చెప్పుకోవచ్చు. సో ఇతనిది కీ రోల్ అయితే కానుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ఓపెనర్స్ వచ్చి ట్రావెల్స్ అభిషేక్ శర్మ లాంటి వాళ్ళని అటాక్ చేసి ఆపాలంటే ఖచ్చితంగా లుంగి నిగిడి కీ రోల్ ప్లే చేయాల్సిందే. ముఖేష్ కుమార్ డెత్ ఓవర్లో యార్కర్లు వేయడంలో ముఖేష్ ఇంప్రూవ్ చాలా అయ్యాడు. అలాగే గత మ్యాచ్లో రజిత్ పటిదార్ని అవుట్ చేసి కీలక సమయంలో బ్రేక్ త్రూ అందించి అక్కడి నుండి డీసీని గేమ్లోకి అయితే కంప్లీట్గా తీసుకొచ్చాడు. అలాగే టీ నటరాజన్ లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్తో బ్యాటర్లను బురిడి కొట్టించగలడు. కొంచెం ప్రీవియస్ మ్యాచ్లో ఎకనామికల్గా ప్రూవ్ అయిన లోకల్ ప్లేయర్ కావడం వల్ల ఇక్కడ పరిస్థితులపై చాలా పొట్టుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఎస్ఆర్హెచ్ టీంలో ఆడిన అనుభవం ఇతనికి ఉంది. ఓవరాల్గా వీళ్ళ ప్లేయింగ్ 12 అనాలిసిస్ అయితే ఇది. విన్నింగ్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుంటే అయితే టాప్ ఆర్డర్ని ఆపాలి. ఎస్ఆర్హెచ్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ మరియు అభిషేక్ శర్మని పవర్ ప్లేలోనే కట్టడి చేయాలి. ఇందుకోసం లుంగి నిగిడి ముఖేష్ కుమార్ లెంగ్త్ బాల్స్ అయితే వేయాల్సి ఉంటుంది. స్పిన్ చోక్ ఉప్పల్ పిచ్చి సెకండ్ ఇన్నింగ్స్లో స్లో అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి. అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ 8 నుండి 15 ఓవర్ల మధ్య కనీసం 2-3 వికెట్లు తీస్తే ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ అయితే చేయలేదు. ఇక టార్గెట్ ఆన్ డెత్ ఓవర్స్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చివరి ఓవర్లో కాస్త బలహీనంగా ఉంటుంది. మిల్లరు ట్రిస్టన్ స్టబ్స్ ఆ అవకాశాన్ని అయితే 100% యూజ్ చేసుకోవాలి. ఇక డీసీ యొక్క కీ ప్లేయర్స్ చూసుకుంటే కేఎల్ రాహుల్ మంచి ఫామ్ క్లాస్ బ్యాటింగ్లో ఉన్నాడు. ట్రిస్టన్ స్టబ్స్ కన్సిస్టెంట్గా బ్యాటింగ్ చేస్తున్నాడు. మెయిన్లీ నిన్న మ్యాచ్ ఫినిషింగ్లో బాగా ఆడాడు. ఇక కుల్దీప్ యాదవ్ వికెటింగ్ టేకింగ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. డేవిడ్ మిల్లర్ మొన్న మ్యాచ్లో ఫినిషింగ్ టచ్ ఎక్సలెంట్గా ఇచ్చాడు. ఓవరాల్గా వీళ్ళ కీ ప్లేయర్స్ అయితే వీళ్ళు. ఓవరాల్గా డీసీ యొక్క ఫైనల్ ప్లేయింగ్లో ఉన్న పేపర్ మీద పరిశీలిస్తే పాదుమ్ నిశాంక, కేఎల్ రాహుల్, కరుణ్ నయ్యర్, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, అకీబ్ నబీద్దార్, లుంగి నిగిడి, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్, ముఖేష్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఈ టీం ఇదే ఊపును కొనసాగిస్తే రేపు ఉప్పల్లో జరిగే మ్యాచ్కి గాను ఆరెంజ్ ఆర్మీకి చుక్కలు చూపించడం ఖాయమని చెప్పుకోవచ్చు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వరుస విజయాలతో ఫుల్ ఫామ్లో అయితే ఉంది. రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ వంటి దిగ్గజ జట్లను ఓడించి వస్తున్న ఆరెంజ్ ఆర్మీ ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ని ఢీకొట్టడానికి అయితే సిద్ధమైపోయింది. అయితే ఇప్పుడు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ముందు ఉన్న ఒకే ఒక బిగ్ డైలమా పాట్ కమిన్స్ అందుబాటులో ఉంటాడా? ప్రస్తుత సమాచారం ప్రకారం పాట్ కమిన్స్ రేపటి అంటే ఏప్రిల్ 21న జరిగే మ్యాచ్కి అయితే అందుబాటులో ఉండేడంట. ఆల్రెడీ ఆస్ట్రేలియాలో ఎన్ఓసి సర్టిఫికేట్ తీసుకొని పర్ఫెక్ట్గా రికవరీ అయ్యి వచ్చి స్క్వాడ్లో అయితే చేరాడు. బట్ కొన్నాళ్ళు అయితే రెస్ట్ తీసుకున్నాడు. ఏప్రిల్ 25న నెక్స్ట్ మ్యాచ్కి అయితే ఖచ్చితంగా ఇతను ఆడతాడంట. అలాగే ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 12 గురించి మనం మాట్లాడుకుంటే అభిషేక్ శర్మ గత మ్యాచ్లో సిఎస్కే బౌలర్ని చెడుగుడు ఆడుకున్నాడు. 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి పవర్ ప్లేలో ఇతనిచ్చే విధ్వంసకర ఆరంభం ఎస్ఆర్హెచ్కి సగం విజయాన్ని అయితే అందిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఢిల్లీ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇతనే కీ రోల్ ప్లే చేయనున్నాడు. ఇక ట్రావిస్ హెడ్ ఇప్పటికీ ప్రమాదకరమైన బ్యాటరే. గత మ్యాచ్లో ఆశించిన స్కోర్ చేయకపోయినా ఒక్కసారి కనుక సెట్ అయితే ఉప్పల్ స్టేడియంలో బౌండరీల వర్షం కురిపిస్తాడు. ఇతన్ని క్విక్ ఫైర్ ఇన్నింగ్స్ ఫ్యాన్స్కి ఎదురు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ యాక్టింగ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలను భుజాన్ని వేసుకొని అద్భుతంగా ఆడుతున్నాడు. రీసెంట్గా 80 పరుగులు భారీ ఇన్నింగ్స్తో ఫామ్లో కూడా కమ్మడ్డాడు. రేపు కూడా కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును ముందు నడిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. హెన్రిచ్ క్లాసన్ ఈ సీజన్ ఆరెంజ్ కప్ రేసులో దూసుకుపోతున్నాడు. సిఎస్కేపై 59 రన్స్ చేసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. మిడిల్ ఓవర్లో కుల్దీప్ యాదవ్ లాంటి స్పిన్నర్లను చిత్తు చేయడానికి క్లాసన్ ఒక పవర్ హౌస్ లాంటి వాడని చెప్పుకోవాలి. సలీల్ అరోరా వికెట్ కీపింగ్లో చురుగ్గా ఉంటూనే లోయర్ ఆర్డర్లో మెరుపులు మెరిపించగలడు. గత మ్యాచ్లో తన వంతు సహకారాన్ని అయితే అందిస్తున్నాడు. రేవ్ ఫినిషర్ పాత్రలో ఇతనే ఇంపార్టెంట్ అన్నాడు. అలాగే అంకిత్ వర్మ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో జట్టుకు వెన్నెముకలా నిలుస్తున్నాడు. ఒత్తిడి సమయంలో ప్రశాంతంగా ఆడి స్కోర్ బోర్డును ముందుకు తీసుకెళ్లే ఈ సత్తా అంకిత్ వర్మకైతే ఉంది. నితీష్ కుమార్ రెడ్డి తెలుగు తేజం నితీష్ ఆల్రౌండర్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. బౌలింగ్లో వికెట్లు తీస్తున్నాడు. ఎట్ ఎ టైం బ్యాటింగ్లో కూడా కీ రన్స్ అయితే చేస్తున్నాడు. హోమ్ గ్రౌండ్లో ఇతను ఎక్స్పెక్టర్ అవుతాడని చెప్పి నేనైతే అనుకుంటున్నా. శివంగ కుమార్ డెత్ ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నాడు. బ్యాటర్ల మూమెంట్ను కనిపెట్టి బంతులు వేయడంలో శివంగ్ కుమార్ చాలా దిట్టగా మారిపోయాడు. ప్రాఫిల్ ఇంజి పేస్ బౌలింగ్ వైపుతో
పేస్ బౌలింగ్లో వైవిధ్యం చూపిస్తూ వికెట్లు పడగొడుతున్నాడు. పవర్ ప్లేలో వికెట్లు తీయడం ఇతని బాధ్యతని చెప్పుకోవచ్చు. షకీబ్ హసేన్ తను స్వింగ్ బౌలింగ్తో ఓపెనర్లను ఇబ్బంది పెడుతున్నాడు. ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రావును త్వరగా అవుట్ చేయడంలో ఇతని పాత్ర చాలా కీలకం. సిఎస్కేతో జరిగిన మ్యాచ్లో లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈశాన్ మలింగ లాంటి బౌలింగ్ యాక్షన్తో యార్కర్లు వేస్తూ డెత్ ఓవర్లో రన్స్ కట్టడి చేస్తున్నాడు. చివరి ఓవర్లో ఢిల్లీ హిట్టర్లను అడ్డుకోవడానికి ఇతనే ప్రధాన అస్త్రం ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నది. ఇక తర్వాత ఆర్ష్ దుబే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన ఈ ఆర్ష్ దుబే మిడిల్ ఓవర్లో పరుగుల వేగాన్ని తగ్గిస్తూ వికెట్లు తీస్తున్నాడు. ఉప్పల పిచ్చి స్పిన్కు సహకరిస్తే గనక ఇతను చాలా డేంజరస్ ప్లేయర్గా మారే ఛాన్స్ అయితే ఉన్నాయి. అయితే ఎస్ఆర్హెచ్ విన్నింగ్ స్ట్రాటజీస్ ఏంది డీసీ మీద చూస్తే ఎక్స్ప్లాయిట్ ద పవర్ ప్లే. అభిషేక్ మరియు ట్రావిస్ హెడ్ మొదటి 6 ఓవర్లో 70+ రన్స్ కనుక చేయగలిగితే ఒత్తిడిలో పడిపోతుంది ఢిల్లీ క్యాపిటల్స్ అని చెప్పుకోవచ్చు. టార్గెట్ అండ్ డెత్ ఓవర్స్ ఢిల్లీ బౌలర్లు చివరి ఓవర్లో పరుగులు ఇస్తున్నారు. అంతకుముందు మ్యాచ్ల్లో మనం అబ్జర్వ్ చేసిన ఇదే. క్లాసన్ ఈ అవకాశాన్ని కంప్లీట్గా వాడుకుంటే కనుక భారీ స్కోర్ చేసే అవకాశం అయితే ఎస్ఆర్హెచ్ దగ్గర ఉంటుంది. అలాగే స్టబ్స్, మిల్లర్, ఢిల్లీ మిడిల్ ఆర్డర్ హిట్టర్లను ఈశాన్ మలింగ కనుక తన యార్కర్లతో కట్టడి చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. కీ ప్లేయర్స్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి అభిషేక్ శర్మ విధ్వంసకర ఓపెనింగ్, హెన్రిచ్ క్లాసన్ స్పిన్ అటాకింగ్ అండ్ ఫినిషింగ్, ఇషాన్ కిషన్ స్టేబులైజర్ బ్యాటింగ్, ఇషాన్ మలింగ డెత్ ఓవర్ స్పెషలిస్ట్. ఇదే ఇలా కీ ప్లేయర్స్. ఇక ఫైనల్ ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ ప్లాన్ ప్రారంభంగా పరిశీలిస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్, సలీల్ అరోరా, అంకిత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ కుమార్, రాహుల్ ఇంజ్, షకీబ్ హుసేన్, ఈశాన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్గా ఆర్ష్ దుబే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. చూశారుగా, ఒకవైపు ఏమో పవర్ ప్లేలో పచ్చేదిని ఉక్కిరి బిక్కిరి చేసే ఎస్ఆర్హెచ్ ఆరెంజ్ ఆర్మీ, మరోవైపు పటిష్టమైన ఆర్సీబీని ఓడించి అదే కసి మీద ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్. పాయింట్ పట్టికలో ఇద్దరికి ఉన్న సమాన పాయింట్లు 6 పాయింట్లు అయి ఉండొచ్చు. 4-5 స్థానాల్లో అయితే వీళ్ళు ఉన్నారు. రేపు ఉప్పల కోటలో గెలిచే ఒక్క జట్టు టాప్ 4లో స్థానాన్ని మరింత పదిలం చేసుకుంటుంది. హెడ్ టు హెడ్ రికార్డులో కూడా ఇద్దరు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నారు. క్లాసన్ తన ఆరెంజ్ క్యాప్ని ఫామ్ను కొనసాగిస్తాడా, లేక కుల్దీప్ అక్షర్ స్పిన్ మ్యాజిక్ను హైదరాబాద్ కట్టడి చేస్తుందా? డెత్ ఓవర్లో ఈశాన్ మలింగ యార్కర్లు పనిచేస్తాయా, లేక కెల్లర్ మిల్లర్ షాట్లు పేలతాయా? ఈ రోజు రాత్రి 7:30 అసలైన సినిమా అయితే మొదలవుతుంది. మరి మీ సపోర్ట్ ఎవరికి? ఉప్పలకోటలో ఆరెంజ్ ఆర్మీ జెండా ఎగురుతుందా, లేక ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఢిల్లీ దర్బార్ చాటుకుంటుందా? కింద కామెంట్ సెక్షన్లో మీ ప్రిడిక్షన్ అయితే చెప్పండి. మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి లైవ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.